మా మాదరాడిపాలెం సర్పంచి, నా పేరు నందు చంటి, అందరూ పిలిచి పేరు. ఇక్కడ ప్రకృతి వ్యవసాయం 7 ఎకరాలన్నరలో ఇక్కడ ఏడీ గారు, మన తాతారావు జిల్లా తాతారావు గారు, గౌతమ్ గారి ఆధ్వర్యంలో, ఏఓ గారి ఆధ్వర్యంలో ఇది వ్యవసాయం చేస్తున్నాం. ఇందులో పెసరు, మినుము, నువ్వు 3 రకాల పంటలు పండించడం. ఇది పంట దశకు వచ్చింది. ఇవాళ కలెక్టర్ గారు వస్తారేమో అని అందరం కూడా ఎదురు చూసాం. ఈరోజు ఏదో ఆవిడ కొంచెం వేరే ప్రోగ్రామాలు ఉన్నాయి. ఎప్పుడే 3వసారి ఇందులో ప్రకృతి వ్యవసాయం పరిశీలనకి డిపార్ట్మెంట్ అంతా సహకరిస్తున్నారు. మేము 100% ప్రకృతి వ్యవసాయం వాళ్ళు చెప్పినట్టు జీవామృతం ఎన్ని దాటితో కలిపి వ్యవసాయం చేస్తున్నామండి. వారం 10 రోజుల్లో పంట దశకు వచ్చి రెడీగా ఉంది. తెలియదు పంట దిగుబడి ఇంకా అసహజనంగా కనబడుతుంది. ఇంకా తీస్తే కానీ మనం మాసుకులు చేస్తే కానీ పూర్తిగా తెలియదు కాబట్టి మాకు పంట బాగానే కనపడుతుంది. అంతా నువ్వు అయితే అది ప్రకృతిగా బాగానే పండింది. అందరికీ నమస్కారం అండి. మన అన్నందేవుల వీర వెంకట సత్యనారాయణ గారు, చంటి గారు, మన ఎంఆర్ పాలెం సర్పంచ్ గారు వరి 5 ఎకరాల్లో PR 126 అనేటువంటి రకం ఈ రబీలో ఓడ్చడం జరిగింది. విత్తనం డ్రమ్ సీడర్స్ ఇచ్చారు. దానికి బలానికి బయోచారు, ఘనజీవామృతం వేయడం జరిగింది. అలాగే కోడిగుడ్డు నిమ్మరసం, పంచగవ్య స్ప్రే చేయడం జరిగింది. అలాగే తెగులు పురుగుల నివారణ కోసం అగ్నాస్త్రం స్ప్రే చేయడం జరిగింది. పంట చాలా బాగుంది. 40 నుంచి 45 బస్తాలు వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ రబీలో ప్రకృతి వ్యవసాయంలో పూర్తిగా ఒక స్పూన్ కూడా ఎరువు వేయకుండా, ఒక కెమికల్ కూడా కొట్టకుండా రబీలో 5 ఎకరాల్లో ప్రత్యేకంగా ప్రకృతి వ్యవసాయం చేసి వరిలో అలాగే మినుములు, పెసలు, అలాగే నువ్వులు కూడా పండించడం జరిగింది. వారు ఆదర్శంగా ఈ సరౌండింగ్ గ్రామాల్లో మరింత మంది రైతులు ముందుకొచ్చి ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పుడే ఈ నవధాన్యాలు అనేటువంటి కిట్స్ కూడా రైతులకు ఇవ్వడం జరిగింది. మనం కడియం మండలంలో సుమారుగా 5,000 మందికి ఈ సంవత్సరం ఈ నవధాన్యాలు కిట్స్ ఇచ్చి మరి వారిని ప్రకృతి వ్యవసాయంలోకి తీసుకొచ్చేటట్టు ప్రణాళికలు కూడా చేస్తున్నాం. దీనికి అందరూ సహకరిస్తున్నారు. ముందు వరుసలో ఉండి మన సర్పంచ్ గారు, చంటి గారు ముందుండి నడిపిస్తున్నారు. వారికి ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. నా పేరు డి శ్రీనివాసరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, రాజమండ్రి సబ్ డివిజన్ అండి. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఇక్కడ మనము మాదరాడిపాలెంలో 3 పంటలు గ్రో చేయడం జరిగింది. 4 1 మినుము, 2 పెసర, 3 నువ్వులు, 4 సజ్జ. ఇది సజ్జ వెరైటీ అండి. ఇది హర్యానా నుంచి తెప్పించడం జరిగింది. లోకల్ వెరైటీ ఇది. యాక్చువల్గా 65 డేస్ క్రాప్ ఇది. అంటే సమ్మర్కి బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది, తట్టుకుంటుంది. తర్వాత చెడిపోయడలు రావు, దిగుబడి బాగా వస్తుంది, టైలరింగ్ కూడా బాగుంది, మార్కెట్ వాల్యూ కూడా బాగుంది. లోకల్ వెరైటీ కాబట్టి గింజ నాణ్యత చిన్నది కాబట్టి ఇది అన్ని రకాలుగా తినడానికి, ఈ కోడి మేతలకి వాటికి కూడా అన్నింటికి బాగా ఉపయోగపడుతుందని ఉద్దేశం చేత దీన్ని తెప్పించడం జరిగిందండి. దీని పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, టైలరింగ్ బాగానే ఉంది, ఏం తెగుళ్ళు పురుగులు ఏమి లేవు. అయితే పంచగవ్య ఒకసారి స్ప్రే చేయడం జరిగింది. అంతకుమించి దీన్ని మేమే చేయలేదు. ఇది పేద రైతులకి సమ్మర్లో ఫిబ్రవరి తర్వాత వేసుకున్న రైతులకి ఇది సమ్మర్ క్రాప్ కింద, థర్డ్ క్రాప్ కింద బాగా ఉపయోగపడే విధంగా కనపడతా ఉంది. కాబట్టి రైతులు రాబోయే రోజుల్లో పశువుల కొరకు, తర్వాత పౌల్ట్రీ కోసం, ఈ గడ్డేమో పశువుల కోసము, గింజలేమో పౌల్ట్రీ కోసం 2 రకాలు ఉపయోగపడుతుంది. ఇంకా తినేవాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పంటలను కొద్దిగానైనా సరే ప్రతి రైతు థర్డ్ క్రాప్ కింద వేసుకుంటే ఉపయోగం ఉంటుందని ఆశిస్తారు.